నెలల కాలయముల మేము అనేక పనులు చేపట్టడానికి శ్రీకారం చుట్టినాం. శ్రీకారం చుట్టగానే ఏమంటుండ్రు, ఓ పక్కన బీజేపీ, ఇంకో పక్కన బీఆర్ఎస్. పుట్టిన పిల్ల ఎందుకు ప్రసవం కాగానే ఎందుకు నడుస్తలేదని అడుగుతున్నారు మా ప్రభుత్వాన్ని. అంతేనా? 3 నెలలు అయింది. 3 నెలలకు ఎవరైనా నడుస్తారా? 3 నెలల కాల సమయంలో ఈరోజు అతలాకుతలమైన ఆర్థిక వ్యవస్థ. 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు తీసుకున్నారు టిఆర్ఎస్. 7 కోట్ల రూపాయల అప్పులలో 1 లక్ష కోట్లు మనకు సంబంధించిన బ్యారేజీలు కట్టిండ్రు. మనకు ఒక్క చుక్క నీరు రాకుండా. ఏమైంది? ఆ బ్యారేజీలు కూలిపోయినాయి. ఈ 1 లక్ష కోట్ల రూపాయలు ఈ ప్రాంతంలో కట్టినప్పుడు టిఆర్ఎస్ నాయకత్వం రాష్ట్రం నుంచి ఇక్కడ వరకు ఉన్నోళ్ళు కనీసం ఈ ప్రాంత వాసులకు నీరు అందియాలా, ఒక చుక్కన్న నీరు అందియాలని ఇంకిత జ్ఞానం లేకుండా, ఆలోచన లేకుండా ఏ నైతికతతో మాట్లాడుతూ ఉన్నారో అర్థం కావటం లేదు. ఈ మైక్ దొక్కుతుంది అందరికీ. పనికి రాని వాళ్ళు చాలా మంది మాట్లాడుతూ ఉంటారు మైక్ని పట్టుకొని. మేమేమి అడిగినాము? బ్యారేజీలు కడతా ఉన్నారు, మా ప్రాంత వాసులకు సంబంధించిన నీరు ఒక్క చుక్క కూడా ఇస్తలేరు. ఇచ్చే క్రమం చేయాలంటే నా పైన కూడా కేసులు పెట్టిండ్రు పబ్లిక్ ఒపీనియన్ సందర్భంలో. సరే, మా సీను ఉండే ఆ రోజు నాతో పాటు, ఆయన మీద కూడా కేసులు అయినాయి, రాజ్య మీద అయినాయి, మా సతీష్ పైన అయినాయి. ఈరోజు కేసులు చేసిండ్రు. మేము నీరు అడుగుతున్నాం, మాకు నీరు కావాలి. ప్రజాభిప్రాయ సేకరణలో మాట్లాడితే అడ్డగోలుగా కొట్టే ప్రయత్నం చేసిండ్రు మా ఉప్పట్ల సీనును స్టేజ్ పైన. ఇలాంటి సందర్భంలో సరే 1 లక్ష కోట్ల రూపాయల బ్యారేజీలు పోయినాయి అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రాజకీయం చేసిండ్రు. అక్కడ ఏం కాలేదు, కొద్దిగానే కిందికి దిగినాయి అని చెప్పింది. మొన్న ఏమైంది మన ప్రాంతంలో? మరొకటి గాలికి ఇట్లా గాలి వచ్చింది, ఒకసారి పెద్ద బ్రిడ్జ్ కూలిపోయి, ఓడేడు బ్రిడ్జ్ కూలిపోయి. సిగ్గు, శరం, లజ్జ ఉన్న వాళ్ళు దాన్ని ఎన్కేసుకే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈరోజు ప్రజా సొమ్మును దుర్వినియోగం చేస్తూ అట్లా కూలిపోతూనే ఉంటేలే అని మాట్లాడేటోళ్ళు ఉన్నారు. నేను ఒకటి అడుగుతా ఉన్నా, 1 లక్ష కోట్ల రూపాయలు మేము బ్యారేజ్ కట్టిండ్రు. నీరు తీసుకుపోండి, నీరు వస్తే తీసుకుపోవాలి, 10 మందికి మేలు చేయాలి, ఈ ప్రాంతవాసులకు మేలు చేసి తీసుకుపోవాలి. కానీ 1 లక్ష కోట్ల రూపాయలు నాణ్యత లేని బ్రిడ్జిలు కట్టి, నాణ్యత లేని కట్టడాలు కట్టి. ఈరోజు ఉదాహరణ చెప్తా ఉన్న శ్రీపాద కాలనీకి సంబంధించిన పేదవారికి, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పేదవారందరికీ ఆ 1 లక్ష కోట్ల రూపాయలు వెచ్చిస్తే 2 బెడ్రూమ్ల ఇల్లు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చేటోళ్ళు. కానీ దాన్ని ఇప్పుడు కట్టలే, ఎందుకంటే కాంట్రాక్టర్ ఉండడు కదా దానికి. ఈరోజు బెనిఫిషియరీ ఉంటాడు కనుక వాళ్ళకు వచ్చే లాభం ఉండదు. ఆ క్రమంలో ఈ ఓడేడు బ్రిడ్జ్కు సంబంధించి గొప్పలు చెప్పిన పెద్ద ఉన్నారు. నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు నీకంటే ఈయన పెద్ద అని పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓటు వేయాలని, లేకుంటే బీజేపీకి ఓటు వేయాలని. బీజేపీ ఏం చేసింది మన ప్రాంత వాసులకు? అసలు బీజేపీ ఏం చేసింది మన ప్రాంత వాసులకు? 10 సంవత్సరాలు ఉన్నారు. ఇక్కడ ఉన్న యువతకు ఉద్యోగం కల్పించాల్సిన బాధ్యత లేదు. 2 కోట్ల మందికి ఉద్యోగాలు కల్పిస్తామన్న బీజేపీ వాళ్ళు నిన్ననో మొన్ననో వాళ్ళ ఇంకో రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి వచ్చిండు ఇక్కడికి, మంత్రికి వచ్చినట్టున్నాడు. మేము చేసిన ప్రగతిని చూసి ఓటేయమంటున్నాడు. నిరుద్యోగ యువకులందరికీ చెప్తా ఉన్నాం, తప్పకుండా వారు చేసిన ప్రగతిని చూసి ఓటేయండి. ఆయనకు ఉద్యోగాలు మీకు వచ్చి ఉంటే ఓటేయండి, ఈ ప్రాంతానికి మేలు జరిగితే ఓటేయండి. ఇక్కడ కూడా చేయకుండా ఒట్టి గాలి మాటలు మాట్లాడి గాలి మోటార్పై వచ్చే కార్యక్రమం చేసిన సందర్భాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఆలోచన చేసి ఓట్లాడటానికి వచ్చినాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.